Hello everyone, welcome back. Already we discussed figures of speech part 1 successfully. It completed 2k views and it crossed 4k views also. Now I am going to explain figures of speech part 2. మా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్ 1 ఎలా అయితే సక్సెస్ఫుల్గా చక్కగా మీరు దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్ 2 కూడా మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. ఇది కూడా బాగా వినండి, బాగా చూడండి, 1-2 సార్లు రివైండ్ చేసి వినండి, ఓకేనా? సో స్పెషల్గా సీటెట్ రాసే వాళ్ళకు, అలాగే మనకు సెంట్రల్ స్కూళ్ళలో జరిగేటువంటి టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్కు ఎక్కువగా అడుగుతుంటాడమ్మా. అలాగే మనకు సెట్ నెట్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ఎక్కువ అడుగుతుంటాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ చెప్పుకున్న వాటిలో మనం వాటిని పక్కన పెట్టేసి ఈరోజు నెక్స్ట్ మా లాస్ట్ ఫేజ్కి వస్తున్నాం. అది ఫిఫ్త్ ఫేజ్. ఆల్రెడీ 4 స్టేజెస్ చెప్పేసుకున్నాం, 4 టైప్స్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు వస్తున్నది లాస్ట్ స్టెప్ అమ్మా, అది 5th స్టెప్. ఇది ఒక్కటి చెప్పుకుంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ క్లోజ్. సో జాగ్రత్తగా వినండి, విని అర్థం చేసుకోండి అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. మరి 5th స్టెప్ ఏముంది, రెడీనా? చూద్దాం మా. బేస్డ్ ఆన్ వర్డ్ చాయిస్ ఏదమ్మా? బేస్డ్ ఆన్ వర్డ్ చాయిస్. మరి దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, బేస్డ్ ఆన్ ఆర్డర్ ఫర్ ఎంఫసిస్ అని కూడా చెప్పొచ్చమ్మా. సో బేస్డ్ ఆన్ వర్డ్ చాయిస్ లేదా బేస్డ్ ఆన్ ఆర్డర్ ఫర్ ఎంఫసిస్ అని కూడా చెప్పొచ్చమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి దీంట్లో టోటల్గా ఎన్ని వస్తాయి అమ్మ? టోటల్గా మనం మొత్తం చెక్ చేస్తే దీంట్లో వచ్చేవి 8 వస్తాయమ్మా. ఎన్ని వస్తాయమ్మా? 8. ఆ 8 గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మరి చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది? హైపర్బలి. ఫస్ట్ వన్ ఏముందమ్మా? హైపర్బలి. మరి హైపర్బలి అంటే తెలుగులో అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అంటే ఏంటమ్మా? ఓవర్. మామూలు దానికంటే ఎక్కువ చెప్తే ఏమని చెప్తున్నాం? హైపర్బలి, అతిశయోక్తి అలంకారం. జనరల్గా మనం చూస్తుంటాం. ఎగ్జాంపుల్స్ మనం కూడా చూడొచ్చు. దానికంటే ముందు డెఫినేషన్ చూద్దాం, చెక్ చేసుకోండి. హైపర్బలి డెఫినేషన్, రైట్? చూద్దాం. హైపర్బలి అంటే ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ ఆర్ క్లెయిమ్స్ నాట్ మెంట్ టు బి టేకన్ లిటరల్లీ. వన్స్ అగైన్, ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ ఆర్ క్లెయిమ్స్ నాట్ మెంట్ టు బి టేకన్ లిటరల్లీ. అంటే లిటరల్లీ అంటే దీని అర్థం ఏంటమ్మా అంటే ఇక్కడ కాన్సెప్ట్ నిజానికి చూస్తే అది వాస్తవమై ఉండదమ్మా. జనరల్గా ఇది అలంకారప్రాయంగా చెప్పింటారు. దాన్ని ఏమని చెప్తున్నామ్మా అంటే మనం హైపర్బలి అంటాం. హైపర్బలి అంటే నథింగ్ బట్ అతిశయోక్తి అలంకారం. మరి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి చూద్దామ్మా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై డాడ్ కెన్ లిఫ్ట్ ఓవర్ 2 tons. చూడండి ఎలా ఉంది. మై డాడ్ కెన్ లిఫ్ట్ ఓవర్ 2 tons అంట. అమ్మా 2 tons మించి మా డాడ్ దాని బరువు ఎత్తగలడు అనేటువంటి కాన్సెప్ట్ చెప్తున్నాం. ఇది సాధ్యమా అంటే పిల్లలు జనరల్ చెప్తుంటారు చూడు, మా నాన్న ఎంత బరువైనా ఎత్తుతాడ్రా, మా నాన్న తలుచుకుంటే 2 టన్నులైనా ఎత్తుతాడ్రా, మా నాన్న ఇంటిని ఎత్తుతాడ్రా, ఒక్కొక్కరు మాట్లాడుకుంటుంటారు కామెడీగా. సో దాన్ని ఏమని చెప్తున్నాం అంటే హైపర్బలి అంటే అతిశయోక్తిగా చెప్పడాన్ని హైపర్బలి అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ అమ్మా. దట్ బాయ్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ కార్. అమ్మా ఆ అబ్బాయి కార్ కంటే వేగంగా పరిగెడతాడు. మరి ఓవర్ కాదు, కార్ స్పీడ్ ఎలా ఉంటుంది? 120, 140, 160 కూడా పోతుంది ఓవర్ స్పీడ్ పోతే. మరి వీడు పోతాడా? పోడు. కానీ ఏం చెప్తున్నాం? అతిశయోక్తి, హైపర్బలి. అందుకేమని చెప్తున్నాం? దట్ బాయ్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ కార్. ఆ అబ్బాయి కార్ కంటే వేగంగా పరిగెడతాడు. సాధ్యమా? కాదు. మా అసాధ్యమైన విషయాలని పోల్చి చెప్పడాన్ని ఏమని చెప్తున్నాం తెలుసా? హైపర్బలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్, థర్డ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ సో టైర్డ్ ఐ కుడ్ స్లీప్ a year. అమ్మా దీని అర్థం చూడు. ఐఎమ్ సో టైర్డ్ ఐ కుడ్ స్లీప్ a year. నేను చాలా అలసిపోయినానండి, నేను కనీసం 1 సంవత్సరం పడుకోగలనండి. పడుకుంటావా? సంవత్సరమా? మరి 2 months కాదు. ఇదే అతిశయోక్తి అలంకారం అంటారు. 4th ఎగ్జాంపుల్ చూడు. షీ క్రైడ్ సో లాంగ్ దట్ షీ మేడ్ ఎ లేక్. ఏందమ్మా ఇది? చూడడం ఒకసారి. అమ్మా షీ క్రైడ్ సో లాంగ్ దట్ షీ మేడ్ ఎ లేక్ అంటే ఆమె ఎంత ఏడ్చిందంటే తెలుసా? ఎంతసేపు ఏడ్చింది తెలుసా? ఒక లేక్, సరస్సే తయారైందంట. అమ్మ అంటుంటాం ఏడ్చొద్దు, నీ ఏడుపుకు సరస్సులు నిండిపోతాయని చెప్తాం. నిండిపోతాయా? మరి దాన్ని ఏమని చెప్తున్నాం? అతిశయోక్తి అలంకారం, హైపర్బలి అంటే ఓవర్గా చెప్పడం. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అమ్మ ఎవరినైనా పొగడాలంటే పొగుడుతుంటాం ఓవర్గా.
ఏమని చెప్తాం? ఇలా చెప్తాం. ఏమని చెప్తాం చూడండి ఒకసారి బాగా వినండి. యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద మూన్. యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద మూన్. ఇది ఓవర్ కాదు అమ్మ. యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద మూన్. నువ్వు చందమామ కంటే అందంగా ఉన్నావు. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. అమ్మ ఒక్క మాటలు చెప్పాలంటే హైపర్బలి అంటే ఓవర్ యాక్షన్. ఇది గుర్తుపెట్టుకో. ఇది నెంబర్ 1. ఇక సెకండ్ వన్కి వస్తున్నాం. ఏంటి సెకండ్ వన్? అమ్మ అండర్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఏంటమ్మా? అండర్ స్టేట్మెంట్. ఒక్క మాటలు చెప్పాలంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హైపర్బలి. హైపర్బలికి ఎగ్జాక్ట్ ఆపోజిటే అండర్ స్టేట్మెంట్. అమ్మ అండర్ స్టేట్మెంట్ అంటే అక్కడ అతిశయోక్తి చేస్తున్నాం, ఇక్కడ తగ్గించి చెప్తాం. అమ్మ చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా చెప్తే హైపర్బలి, పెద్ద విషయాన్ని కూడా చిన్నగా చెబితే అండర్ స్టేట్మెంట్ అంటారు. మరి అండర్ స్టేట్మెంట్ని తెలుగులో ఏమంటారు సార్? నాకు తెలుదోమోయ్. మరి ప్రతి విధాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే చెప్పలేం కదా. కాబట్టి హైపర్బలి అంటే అతిశయోక్తి అలంకారం అని చెప్పొచ్చు. మరి అండర్ స్టేట్మెంట్ అంటే మా ఏం లేదు, దానికి ఆపోజిట్. చెప్పండి. పెద్ద విషయాన్ని చిన్నగా చెప్తే అండర్ స్టేట్మెంట్, చిన్న విషయాన్ని పెద్దగా చెప్తే హైపర్బలి అని గుర్తుపెట్టుకోవాలి. మరి అండర్ స్టేట్మెంట్ డెఫినేషన్ చెప్తా, చూసుకోమ్మా. స్టార్ట్. అమ్మా ద ప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్, ద ప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ యాజ్ బీయింగ్ స్మాలర్ or less, the presentation of something as being smaller or less good or important than it really is. అమ్మా అది వాస్తవానికి ఎంత ఇంపార్టెంటో అంతకంటే తగ్గించి చెప్పడాన్ని అండర్ స్టేట్మెంట్ అంటారు. వాస్తవానికి అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది, కానీ దాని ఇంపార్టెన్స్ తగ్గించి చెప్తే ఏమని చెప్తున్నాం? అండర్ స్టేట్మెంట్ అంటాం. మరి ఎగ్జాంపుల్ సార్ చూద్దాం. అండర్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకో. ఫస్ట్ వన్ I will be there in 1 second. ఇది కదా టూ మచ్. I will be there in 1 second. ఎవరైనా ఫోన్ చేసి చెప్తావు, ఎప్పుడు వస్తారా? వస్తున్నా. I will be there in 1 second. ఒక్క సెకండ్లో వస్తావా? అమ్మా కనీసం ఒక 15 నిమిషాలు, ఒక గంట, ఒక అర్ధ గంట అలా పడుతుంటుంది. కానీ నువ్వేం చెప్తావు? I will be there in 1 second. నేను ఒక్క సెకండ్లో వచ్చేస్తున్నా అని చెప్తున్నావు. దీన్నే ఏమని చెప్తున్నారు తెలుసా? అండర్ స్టేట్మెంట్. ఎక్కువ సమయాన్ని తగ్గించి చెప్తున్నావు. సో దాన్ని ఏమని చెప్తున్నాం? అండర్ స్టేట్మెంట్ అని చెప్పాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మా సెకండ్ ఎగ్జాంపుల్, అంబానీ ఈజ్ ఫినాన్షియల్లీ సెక్యూర్. అంబానీ ఈజ్ ఫినాన్షియల్లీ సెక్యూర్. ఇది టూ మచ్ కదా. అంబానీ ఈజ్ ఫినాన్షియల్లీ సెక్యూర్ అంటే ఆర్థికంగా ఆయన భద్రంగా ఉన్నాడు అని అర్థం. ఓవర్ కాదు. ఆయన ఆర్థికంగా భద్రంగా ఉన్నాడు ఏంటి? అమ్మ ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకడు, వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్లో ఆయన ఒకడు. ఆయన సెక్యూర్ ఉన్నాడు మా, తగ్గించి చెప్తున్నావు. ఆయన చాలామందికి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాడు. అలాంటిది ఆయనే ఫినాన్షియల్గా సెక్యూర్డ్ అబ్బా, చాలా ఆర్థికంగా భద్రంగా ఉన్నాడబ్బా అని చెప్పడానికి ఏమని చెప్తారని తెలుసా? అండర్ స్టేట్మెంట్. అమ్మ చెప్పండి. పెద్ద విషయాన్ని తగ్గించి చెప్తే అండర్ స్టేట్మెంట్, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్తే హైపర్బలి అని చెప్పాలి. సో ఓకే, హైపర్బలి అయిపోయింది, అండర్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దానికి వస్తున్నాం. రెడీ? చూసుకుందాం. థర్డ్ వన్ అమ్మా లైట్ అట్ ఈస్. థర్డ్ వన్ ఏంటమ్మా? లైట్ అట్ ఈస్. థర్డ్ వన్ లైట్ అట్ ఈస్. ఏంటి లైట్ అట్ ఈస్ అంటే? చూద్దాం. డెఫినేషన్ చూడు అమ్మా. ఐరనిక్ అండర్ స్టేట్మెంట్ ఇన్ విచ్ an affirmative is expressed by the negative of its contrary. Ironic understatement in which an affirmative is expressed by the negative of its contrary. అమ్మా ఇక్కడ ఐరనిక్ అండర్ స్టేట్మెంట్ అన్నాం అంటే వ్యంగ్యంగా తగ్గించడం. అమ్మా ఒక విషయాన్ని, ఒక అసర్టివ్ వాక్యాన్ని, ఒక జనరల్గా ఉన్నటువంటి వాక్యాన్ని అండర్ స్టేట్మెంట్ అంటే తగ్గించి చెబుతూ ఐరనిక్గా చెప్పడం. ఒక కష్టమైన పనిని ఈజీ అని చెప్పడం, పెద్ద కష్టమేం కాదులే అని చెప్పడం. దీంట్లో నెగిటివ్ సెన్స్ వాడతాడమ్మా, నాట్ అని వాడి చెప్తాడు. అది ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ అమ్మ. ఫస్ట్ వన్ దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్. దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్. దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్ అంటున్నాం. దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్. అమ్మ దీని అర్థం ఏంటి తెలుసా? చాలా మంచి చాక్లెట్ ఉంటుంది, 5 స్టార్ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్, ఇలాంటి మంచి మంచి చాక్లెట్ని పట్టుకొని దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్, ఓవర్ యాక్షన్ అనమాట. దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ ఏంది? అది చాలా బాగుంటుంది. ఇక్కడ నాట్ బ్యాడ్ అనే పదానికి అర్థం గుడ్ అని అర్థం, లేదా ఓకే అని అర్థం. అమ్మ ఒక మంచి వస్తువుని పట్టుకొని చెప్పడం. అతడు మంచివాడా? ఎవరైనా అడుగుతాం, ఏమమ్మా అబ్బాయి నచ్చాడా? పెళ్లి చూపులు అయిపోయినాయి, అబ్బాయి నచ్చాడా? పర్లేదులే. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంట నచ్చింటాడు లోపల, కానీ బయటికి మాత్రం ఏం చెప్తున్నారు? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అని ఎందుకు చెప్తున్నారు? తగ్గకూడదని. బాగున్నాడని చెప్తే
ఎక్కువ పొగినట్టు ఉంటుందని చెప్పేసి ఏం చెప్తున్నారు, పర్లేదు. యాక్చువల్గా ఇక్కడ తగ్గించి చెప్తున్నారు. నీ మనసులో ఏముంది, హై రేంజ్లో ఉంది, బా సూపర్, ఏమున్నాడు రా అనిపించేది. కానీ బయటికి మాత్రం ఏం చెప్తున్నావమ్మా, నాట్ బ్యాడ్, పర్లేదులే అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాను తెలుసా, లైట్ టీస్ అంటాం. మా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్, డ్రాయింగ్ ఏ లాంగ్ బో. డ్రాయింగ్ ఏ లాంగ్ బో. బో అంటే ఏందమ్మా, బాణాన్ని లాగడం అని చెప్పండి. ఓకేనా, విల్లు ఉంటుంది కదా, విల్లుని లాగడం. డ్రాయింగ్ ఏ లాంగ్ బో ఈజ్ లిటరల్లీ నో మీన్ ఫీట్. డ్రాయింగ్ ఏ లాంగ్ బో ఈజ్ లిటరల్లీ నో మీన్ ఫీట్ అంట. అమ్మా ఇక్కడ చూడండి, డ్రాయింగ్ ఏ లాంగ్ బో, అమ్మ విల్లును లాగి బాణాన్ని వదలడం అనేది నిజంగా చాలా కష్టమైనటువంటి ఫీట్. అది ఒక విద్య, ఒక విలు విద్య అంటారు దాన్ని. మరి అలాంటి దాన్ని కూడా నో మీన్ ఫీట్ అంటున్నాం. నో మీన్ పెద్ద విద్య ఏం కాదులే, ఎవడేం చేస్తాడు. అమ్మ చాలామంది చెప్తారమ్మా, మన రేపొద్దున డిఎస్సి కొట్టు, జాబ్ కొట్టేసేయి, జాబ్ కొట్టిన తర్వాత టీచర్ పోస్ట్ కొట్టడమా, అదేం పెద్ద కష్టమేం కాదంటనే, ఈ మధ్య అందరికీ టీచర్ పోస్ట్ వస్తుందంటనే అంటారు. దాన్ని ఏమని చెప్తాను తెలుసా, లైట్ టీస్. లైట్ టీస్ అంటే తగ్గించి నెగిటివ్ సెన్స్లో మాట్లాడడం. అంటే లోపల ఉంటుంది, అది గొప్ప అని అందరికీ తెలుసు, కానీ బయటికి మాత్రం ఒప్పుకోకుండా అండర్ చేసి మాట్లాడతారు చూడు, దాన్ని లైట్ టీస్ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. అమ్మా, హీ ఈజ్ హార్డ్లీ అండ్ ఐన్స్టీన్. హీ ఈజ్ హార్డ్లీ అండ్ ఐన్స్టీన్. హీ ఈజ్ హార్డ్లీ, ఇక్కడ హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్. అమ్మ నెగిటివ్ వర్డ్తో పోలుస్తున్నాం. హీ ఈజ్ హార్డ్లీ అండ్ ఐన్స్టీన్ అంటున్నాం. అతడు చాలా తెలివైన వాడని తెలుసు నీ ఫ్రెండ్, కానీ ఒప్పుకో, ఏరా వాడు ఐన్స్టీన్ అంత తెలివి ఉందంట కదా అంటే, సర్లే హీ ఈజ్ హార్డ్లీ అండ్ ఐన్స్టీన్, ఉండొచ్చులే, అతి కష్టంగా ఐన్స్టీన్, పెద్ద ఐన్స్టీన్ ఏం కాదు అనే మీనింగ్లో వాడతాం. మనసులో ఉంది వాడు తెలివైన వాడే, కానీ బయటికి మాత్రం తగ్గించి చెప్తున్నావు చూడు, దాన్ని లైట్ టీస్ అంటారు. నాట్ అని వస్తుందమ్మా, నెగిటివ్ వర్డ్తో చెప్పడం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలమ్మా. అమ్మ గుర్తుపెట్టుకో, చిన్న విషయాన్ని పెద్దగా చెప్తే హైపర్బలి, పెద్ద విషయాన్ని చిన్నగా చేసి చెప్తే ఏమని చెప్పాలమ్మా, అండర్ స్టేట్మెంట్. అలా కాకుండా అండర్ స్టేట్మెంట్నే లిటరల్గా ఐరానిక్గా, వ్యంగ్యంగా తగ్గించి చెప్పడం. మనసులో అది పెద్దదని తెలిసినా తగ్గించి చెప్పడాన్ని లైట్ టీస్ అంటారు. సో దీంతో 3 అయిపోయినాయమ్మా, హైపర్బలి అయిపోయింది, అండర్ స్టేట్మెంట్ అయిపోయింది, అలాగే ఇంకోటి ఏమైపోయిందమ్మా మనకు, లైట్ టీస్ అయిపోయింది. ఇక 4వ దానికి వస్తున్నాం. ఎన్నో దానికి వస్తున్నామా, 4th వన్. ఎన్నదే 4th వన్ చూద్దాం, ఏముంది, అనఫోరా. 4th వన్ ఏముందమ్మా, అనఫోరా. మరి అనఫోరా అంటే ఫస్ట్ డెఫినేషన్ చెక్ చేసేద్దాం. అనఫోరా అంటే అమ్మా, ద రిపిటేషన్ ఆఫ్ ఎ వర్డ్. The repetition of a word or phrase at the very beginning of successive phrases, clauses or sentences. మళ్ళీ ఒకసారి, the repetition of a word or phrase at the very beginning of successive phrases, clauses or sentences. అమ్మ the repetition of a word or phrase అన్నాం. అమ్మ బిగినింగ్లో ఆ ఫ్రేజ్కి లేదా క్లాజ్కి లేదా సెంటెన్స్కి బిగినింగ్లో ఒక ఫ్రేజో, ఒక సెంటెన్సో మళ్ళీ రిపీట్ అవ్వడాన్ని ఏమని చెప్తాం తెలుసా, అనఫోరా అని చెప్తాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడాలి. అనఫోరా చూద్దాం. ఫస్ట్ వన్ అమ్మ, ఫస్ట్ వన్, మై లైఫ్ ఈజ్ మై పర్పస్. మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. మై లైఫ్ ఈజ్ మై గోల్. మళ్ళీ ఒకసారి చూడండి, మై లైఫ్ ఈజ్ మై పర్పస్, ఇక్కడ మై పర్పస్. మళ్ళా మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, ఇక్కడ మళ్ళీ మై లైఫ్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, మై లైఫ్ ఈజ్ మై గోల్. ప్రతి దాంట్లో మై లైఫ్ మై లైఫ్ మై లైఫ్ అని 3 సార్లు రిపీట్ అయింది. దీన్ని అనఫోరా అంటాం. అమ్మ ఒక ఫ్రేజ్ ఉంది ఇక్కడ, మై లైఫ్ అనే ఫ్రేజు ప్రతి చోట రిపీట్ అవుతుంది. ఇక్కడ సెంటెన్స్ ఎండ్ అయ్యేంత వరకు మై లైఫ్ మై లైఫ్ మై లైఫ్ అని రిపీట్ అయింది చూడు, దాన్ని అనఫోరా అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, అమ్మ మై మంత్ర ఈజ్ ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ క్యాపబుల్. మై మంత్ర ఈజ్ ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ క్యాపబుల్. ఇక్కడ చూడండి అమ్మా, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ క్యాపబుల్. ప్రతి దాంట్లో ఐ ఆమ్ అని వచ్చింది చూడండి అమ్మా. ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ క్యాపబుల్. ఇలా ప్రతి దాంట్లో రిపీట్ అవుతుంది చూడు, దీన్ని ఏమని చెప్తున్నా తెలుసా, అనఫోరా అని చెప్పాలి. ఏమని చెప్పాలమ్మా, అనఫోరా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో మనకి ఎన్ని అయిపోయినాయి, 4 అయిపోయినాయి. ఫస్ట్ వన్ హైపర్బలి, సెకండ్ వన్ అండర్ స్టేట్మెంట్. అండర్ స్టేట్మెంట్ అయిపోయింది కదా. ఇక థర్డ్ వన్ ఏమైపోయిందమ్మా మనకు, లైట్ టీస్. ఇక 4th వన్ ఏమైపోయిందమ్మా మనకు, అనఫోరా. ఇప్పుడు 5th వన్కి వస్తున్నాం. రెడీనా, చూద్దాం. 5th వన్ అమ్మా, 5th వన్ ఎపిస్ట్రఫీ. ఎపిస్ట్రఫీమా, ఎపిస్ట్రఫీ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ వన్, ద రిపిటేషన్ ఆఫ్ ఎ వర్డ్, ద రిపిటేషన్ ఆఫ్ ఎ వర్డ్ at the end
at the end of each phrase or clause to emphasize it. మళ్ళీ ఒకసారి చూద్దాం. The repetition of a word at the end of each phrase or clause to emphasize it. అమ్మా అనఫోరాకు ఆపోజిట్ ఇది ఎపిస్ట్రాఫ్. అనఫోరాకు ఆపోజిట్ అమ్మ ఎపిస్ట్రాఫ్. ఎందుకంటే అక్కడ అనఫోరాలో బిగినింగ్లో రావాలంట రిపిటేషన్, ఎపిస్ట్రాఫ్లో ఎండింగ్లో రావాలి రిపిటేషన్. బిగినింగ్లో రిపీట్ అవుతే ఏమని చెప్పాలి అనఫోరా, ఎండ్లో రిపీట్ అవుతుంటే ఏమని చెప్పాలి ఎపిస్ట్రాఫ్ అని చెప్పాలి. మరి ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. రెడీనా? చూద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ మా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు డెమోక్రసీకి ఉన్న డెఫినేషన్ చూడొచ్చమ్మా. అండ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. చూడమ్మా, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మళ్ళొకసారి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. వీటిలో మనకు ద పీపుల్, ద పీపుల్, ద పీపుల్ ఎండింగ్లో రిపీట్ అవుతూ వచ్చింది. దీన్ని ఎపిస్ట్రఫీ అనాలి. బిగినింగ్లో రిపీట్ అవుతే అనఫోరా, ఎండింగ్లో రిపీట్ అవుతే ఎపిస్ట్రాఫ్ అని చెప్పాలి. ఎపిస్ట్రఫీ. ఇప్పుడు నెక్స్ట్ వన్ అమ్మా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ స్వేర్ టు టెల్ ద ట్రూత్, ద హోల్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ద ట్రూత్. మళ్ళొకసారి ఐ స్వేర్ టు టెల్ ద ట్రూత్, ఇక్కడ చూడండి ద ట్రూత్, ద హోల్ ట్రూత్ మళ్ళీ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ద ట్రూత్ మళ్ళీ ట్రూత్. సో ట్రూత్ అనేది రిపీట్ అవుతూ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, థర్డ్ వన్. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, ఐ థాట్ యాజ్ ఎ కిడ్, ఐ అండర్స్టూడ్ యాజ్ ఎ కిడ్, ఐ స్పోక్ యాజ్ ఎ కిడ్. ఇక్కడ చూడండి అన్ని చోట్ల కిడ్ 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 రిపీట్ అయింది. సో దీన్ని ఏమని చెప్తున్నాం ఎపిస్ట్రాఫ్. అమ్మా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, స్పీక్ నో ఈవిల్. అమ్మా ఇది కామన్గా వాడుతుంటాం ఏమని చెప్పేసి, చెడు చూడకు, అలాగే చెడు వినకు, అలాగే చెడు మాట్లాడకు. సో దీన్ని కూడా మనం ఎపిస్ట్రఫీలో ఎగ్జాంపుల్గా తీసుకొచ్చామా. సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, స్పీక్ నో ఈవిల్. సో గుర్తుపెట్టుకో ఏం లేదు, అనఫోరాకు ఆపోజిట్ ఎపిస్ట్రఫీ. అనఫోరాలో బిగినింగ్లో రిపీట్ అవుతుంది, ఎపిస్ట్రఫీలో ఎండింగ్లో రిపీట్ అవుతుంది. అమ్మ హైపర్బలీకి ఆపోజిట్ అండర్ స్టేట్మెంట్ ఎలానో అనఫోరాకు ఆపోజిటే ఏదమ్మా ఎపిస్ట్రఫీ. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. దీంతో ఎన్ని అయిపోయినాయి మనకు మొత్తం 5 అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నదానికి వస్తున్నాం సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ ఏంటమ్మా అంటే రిటారికల్ క్వశ్చన్. సిక్స్త్ వన్ ఏంటమ్మా రిటారికల్ క్వశ్చన్. మరి రిటారికల్ క్వశ్చన్ అంటే అలంకారిక ప్రశ్న అంటారు. అలంకారిక ప్రశ్న అంటే మా ఎలాంటి ప్రశ్నలు అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేవానికి తెలిసి ఉంటుంది, అడిగేవానికి తెలిసి ఉంటుంది, చెప్పేవానికి తెలిసి ఉంటుంది, ఇద్దరికి తెలిసి కూడా అడుగుతారు. అలాంటి దాన్ని ఏమని చెప్తున్నాం రిటారికల్ క్వశ్చన్. వ్యంగ్యంగా అడుగుతారమ్మా, అంతే, కావాలని అడుగుతారు వ్యంగ్యంగా. ఎలాంటి ప్రశ్నలు సార్, దాని డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. రిటారికల్ క్వశ్చన్ డెఫినేషన్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. రైట్, చూద్దాం. అ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ డ్రామాటిక్ ఎఫెక్ట్ ఆర్ టు మేక్ ఎ పాయింట్ rather than to get an answer. మళ్ళీ ఒకసారి మా a question asked in order to create a dramatic effect or to make a point rather than to get an answer. అమ్మ ఇక్కడ ఆన్సర్ కంటే ఇంపార్టెంట్ ఏదో ఒక పాయింట్ని రైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్నిస్తున్నావు, ప్రశ్నకి నీకు ఆన్సర్ వద్దు, నీకు ఆన్సర్ తెలుసు, ఆల్రెడీ యూ హ్యావ్ నోన్ ద ఆన్సర్, యూ నో ద ఆన్సర్, బట్ యు ఆర్ ఆస్కింగ్ టు స్ట్రెస్ ద పాయింట్. నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో ఆ పాయింట్ని స్టేజ్ చేయడం కోసం వాడతావమ్మా రిటారికల్ క్వశ్చన్. మరి ఏంటి సార్ ఎలా ఉంటాయి అవి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. చూద్దాం అమ్మా. ఇట్ ఈస్ ద పోప్ క్యాథలిక్. ఇక్కడ చూడండి, ఈజ్ ద పోప్ క్యాథలిక్. అమ్మ యాక్చువల్గా క్యాథలికే పోప్ అవుతాడు. సో క్యాథలిక్స్ నుంచే పోప్ వస్తాడు. అయినా అడుగుతున్నావు ఈజ్ ద పోప్ క్యాథలిక్, పోప్ క్యాథలికా అని అడుగుతున్నావు. క్యాథలికే కదా, అది నీకు తెలుసు అంటే కావాలని అడుగుతున్నావు అనమాట, స్ట్రెస్ చేస్తున్నావు అంటే వాంటెడ్గా అడుగుతున్నటువంటి రిటారికల్ క్వశ్చన్. సెకండ్ వన్ చూడు, ఈజ్ రెయిన్ వెట్, ఈజ్ రెయిన్ వెట్, ఈజ్ రెయిన్ వెట్ అని అడుగుతున్నావు అంటే ఏదని అర్థమైంది తెలుసా, అంటే వర్షం తడిగా ఉంటుందా. మరి ఇదేమైనా క్వశ్చనా? వర్షం తడిగా కాకుంటే ఎలా ఉంటుంది తెలుసు, కావాలని చెప్తున్నావు తడిగా ఉంటుందా అని. ఎందుకురా తడిచిపోయావు అని అడుగుతారు ఎవరైనా. తడిచిపోయినట్టు వానికి తెలుసు వర్షం పడుతున్నా, నేను అడిగాడు ఎందుకురా తడిచావని. అప్పుడు అంటావు ఈజ్ రెయిన్ వెట్, వర్షం తడిగా ఉంటుందరా, ఏమో మరి నాకు తెలియదే అని వ్యంగ్యంగా అడుగుతారమ్మా రిటారికల్ క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మ. డస్ మనీ గ్రో ఆన్ ట్రీ, డస్ మనీ గ్రో ఆన్ ట్రీ. అమ్మ పిల్లలు డబ్బు వేస్ట్ చేస్తుంటే పేరెంట్స్ చెప్తారు డస్ మనీ గ్రో ఆన్ ట్రీ అని అడుగుతారు. ఏరా డబ్బులు చెట్లకు కాసాయా అని అడుగుతారు. కాయవు, మనకు తెలుసు, అడిగి తెలుసు. అక్కడ వాడు చెప్పొచ్చు ఆన్సర్, కాయవు కదా నాన్న అనవచ్చు.
కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఆన్సర్ కాదు, డబ్బు వేస్ట్ చేయొద్దురా అని చెప్పడం కోసం నువ్వు వాడినటువంటి ప్రశ్న అది. డస్ మనీ గ్రో ఆన్ ట్రీ అంటే డబ్బులు చెట్లకు కాస్తాయా అని అడిగావు. సో ఇలాంటి ప్రశ్నల్ని రిటారికల్ క్వశ్చన్స్ అంటారమ్మా. సో ఇది కూడా అయిపోయింది 6th వన్. 7th వన్కి వస్తున్నాం. 7th వన్ వచ్చేసి క్లైమాక్స్. 7th వన్ ఏంటమ్మా? క్లైమాక్స్ డెఫినేషన్ చెప్తాను, ఫస్ట్ వినండి. క్లైమాక్స్ అంటే సినిమాల్లో వచ్చే క్లైమాక్సే సార్, అలాంటిదే, కానీ ఇది అలంకారాల్లో వచ్చేది, అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చే క్లైమాక్స్ కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినేషన్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. చూడండి మా, a figure of speech in which a series of ideas is arranged in order of increasing importances or forcefulness. మళ్ళొకసారి, a figure of speech in which a series of ideas is arranged in order of increasing importances or forcefulness. అమ్మా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో క్లైమాక్స్ అంటే ఐడియాస్ని, నువ్వు చెప్పదలుచుకున్నటువంటి ఐడియాస్ని ఎలా వాడతావు తెలుసా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో వాడతావు, అసెండింగ్ ఆర్డర్లో, అంటే ఇలా పెంచుకుంటూ వెళ్తావు, అంటే చిన్నదాని నుంచి పైదానికి వెళ్తావు. సో లో టు హై. సో అసెండింగ్ ఆర్డర్లో వెళ్తే ఏమని చెప్పాలి తెలుసా? మనము దీన్ని క్లైమాక్స్ అని చెప్పాలి. ఎలా ఉంటాయి సార్? ఎగ్జాంపుల్ చూస్తాం, మనకు క్లారిటీ వస్తుంది. చూడండి మా, ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్. బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఇది ఎవరు చెప్పారు? జూలియస్ సీజర్. యుద్ధం చేసి వస్తాడు, యుద్ధం చేసి వచ్చిన తర్వాత చెప్తాడు జూలియస్ సీజర్, రోమన్ చక్రవర్తి అయినటువంటి జూలియస్ సీజర్ ఏమని చెప్తాడమ్మా? ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్. కేమ్ అంటే రావడం, ముందు వచ్చాడు. ఐ సా, నేను చూశాను. ఐ కాంకర్డ్, నేను గెలుచుకున్నాను. సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రావడం, చూడడం, గెలవడం, ఇలా తీసుకుంటాడమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. హీ బెగ్స్, అడుక్కున్నాడు. హీ లైస్, అబద్ధాలు చెప్పాడు. హీ స్టీల్స్, దొంగతనం కూడా చేస్తాడు. హీ కిల్స్ ఫర్ గోల్డ్, అలాగే గోల్డ్ కోసం చంపడానికైనా రెడీగా ఉంటాడు. చూడండి ఎలా వచ్చింది ఆర్డర్. హీ బెగ్స్, అడుక్కోవడం, లీస్ట్ ఆర్డర్. లైస్, అబద్ధాలు చెప్పడం, కొద్దిగా తప్పు ఎక్కువైంది. హీ స్టీల్స్, దొంగతనం, ఇంకా ఎక్కువ పెద్ద తప్పు. హీ కిల్స్, ఇంకా పెద్ద తప్పు. ఇలా చిన్నదాని నుంచి పెద్దానికి వచ్చారు. చూడమ్మా, గుర్తుపెట్టుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నదాని నుంచి పైకి రావడం, చిన్నదాని నుంచి పైకి వస్తే దాన్ని క్లైమాక్స్ అనాలి. ఇలా రావడం క్లైమాక్స్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మ. క్లైమాక్స్లోనే ఐ ఫెయిల్, ఐ ఫెయింట్, ఐ డై. ఐ ఫెయిల్, ఐ ఫెయింట్, ఐ డై. అమ్మ, ఫెయిల్ అనేది చిన్న విషయం, అంటే ఫెయిల్ కావడం పెద్ద విషయం కాదు అది, ఎందుకంటే మళ్ళీ ప్రయత్నిస్తే సక్సెస్ కావచ్చు. ఐ ఫెయిల్. అలాగే ఫెయింట్, మూర్చబడిపోయినాడంట. ఐ డై, నేను చచ్చిపోయినా. సో ఎలా వచ్చింది చూడు. చచ్చిపోతే ఎవరు చెప్పాడు సార్? ఆత్మ చెప్పింది. నీకెందుకు నాకెందుకు. సెంటెన్స్ చూడు. ఐ ఫెయిల్ చిన్న విషయం, ఐ ఫెయింట్ పెద్ద విషయం, ఐ డై ఇంకా పెద్ద విషయం. ఇలా పోతే ఏమని చెప్పాలమ్మా? క్లైమాక్స్. ఇక లాస్ట్ వన్ అమ్మ మనకు దేనితో వస్తుందమ్మా? 8th వన్, యాంటీ క్లైమాక్స్. క్లైమాక్స్కి ఆపోజిటే యాంటీ క్లైమాక్స్. అమ్మ, క్లైమాక్స్లో చిన్న విషయం నుంచి పెద్ద విషయానికి వెళ్తున్నాం కదా, యాంటీ క్లైమాక్స్లో పెద్ద విషయం నుంచి చిన్న విషయానికి వస్తాం. డెఫినేషన్ చూద్దామా? యాంటీ క్లైమాక్స్ డెఫినేషన్ చూడండి ఫస్ట్ ఎలా ఉంటుంది అమ్మ. యాంటీ క్లైమాక్స్, ఇట్ ఈస్ అ సడన్ ట్రాన్సిషన్ ఇన్ డిస్కోర్స్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ ఐడియా టు లాఫబుల్ ఆర్ ట్రివియల్ వన్. మళ్ళొకసారి మా, ఇట్ ఈస్ అ సడన్ ట్రాన్సిషన్ ఇన్ డిస్కోర్స్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ ఐడియా నుంచి అంట టు లాఫబుల్ ఆ ట్రివియల్ వన్. చూడండి అమ్మా, లాఫబుల్ ఆ ట్రివియల్ వన్. దీని అర్థం ఏం లేదమ్మా. అమ్మా, యాంటీ క్లైమాక్స్, క్లైమాక్స్కి వ్యతిరేకమైనది. యాంటీ ఏంటంటే వ్యతిరేకం. క్లైమాక్స్ అంటే ఏమని చెప్పుకున్నామమ్మా? మా ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ కింద నుంచి పైకి వెళ్ళడం. అదే చూడండి, యాంటీ క్లైమాక్స్ అంటే ఇంపార్టెంట్ విషయం నుంచి అన్ఇంపార్టెంట్కి వెళ్ళడం. అమ్మ, అన్ఇంపార్టెంట్ టు ఇంపార్టెంట్ క్లైమాక్స్, ఇంపార్టెంట్ టు అన్ఇంపార్టెంట్ యాంటీ క్లైమాక్స్, లో టు హై క్లైమాక్స్, హై టు లో యాంటీ క్లైమాక్స్. అర్థమవుతుందమ్మా? తక్కువ నుంచి ఎక్కువకు పోతే క్లైమాక్స్, ఎక్కువ నుంచి తక్కువకు వస్తే యాంటీ క్లైమాక్స్ అనుకోవాలి. మరి యాంటీ క్లైమాక్స్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి సార్? చూద్దాం, కోప్పడొద్దు, చూద్దాం. చూడండి ఏమున్నాయి. ఇన్ ద టెర్రిబుల్ యాక్సిడెంట్ he lost his family, his car and his stylish watch. చూడమ్మా, ఇన్ ద టెర్రిబుల్ యాక్సిడెంట్, ఆ పెద్ద యాక్సిడెంట్లో, భయంకరమైన యాక్సిడెంట్లో, he lost his family, అతడు అతని కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా, అందుకు ముందు రాశారు.
హిజ్ కార్, కార్ అనేది ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్ కాదు కదమ్మా, అందుకే సెకండ్ పాడేశారు. అండ్ ఈ స్టైలిష్ వాచ్, అమ్మా స్టైలిష్ వాచ్, వాచ్ అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ కదమ్మా, దాన్ని చివర్లో పాడేశారు. ఇలా తీసుకోవాలమ్మా. అమ్మ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ కార్ దానికంటే తక్కువ ఇంపార్టెంట్, ఇక వాచ్ ఇంకా లీస్ట్ ఇంపార్టెంట్. ఇలా తక్కువ నుంచి ఎక్కువకు వస్తే క్లైమాక్స్ ఎలా అన్నామో, ఎక్కువ నుంచి తక్కువకు వస్తే యాంటీ క్లైమాక్స్ అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ కిల్డ్, బీటన్ అండ్ అబ్యూజ్డ్. అమ్మా హీ వాజ్ కిల్డ్, బీటన్ అండ్ అబ్యూజ్డ్. హీ వాజ్ కిల్డ్, బీటన్ అండ్ అబ్యూజ్డ్. చూడండి అమ్మా, కిల్డ్ అంటే చంపబడ్డాడు, బీటన్ అంటే తన్నబడ్డాడు, అబ్యూజ్డ్ అంటే ఎలా అంటే అలా వానితో ఎలా పడితే అలా ప్రవర్తించారు అని అర్థం. అమ్మ చంపేయడం అనేది మెయిన్, అది జరిగిపోయింది. తర్వాత బీటన్ తనడం, అది ఇంకా దానికంటే తక్కువ. అబ్యూజ్డ్ ఇంకా తక్కువ. దీన్ని గుర్తుపెట్టుకోండి. పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తే అంటే దాన్ని ఏమని చెప్పాలి, యాంటీ క్లైమాక్స్. కింది నుంచి పైకి వెళ్తే క్లైమాక్స్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ 8 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 8 కూడా దేనికి సంబంధించినటువంటి అమ్మా, బేస్డ్ ఆన్ వర్డ్ చాయిస్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్డర్ ఫర్ ఎంఫసిస్. బేస్డ్ ఆన్ వర్డ్ చాయిస్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్డర్ ఫర్ ఎంఫసిస్ అని గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఇక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఇంకొకటి ఉందమ్మా, సపరేట్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదేంటమ్మా అంటే ఆక్సిమోరన్. ఏదమ్మా, ఆక్సిమోరన్. ఇది డిఫరెంట్ అమ్మా, కానీ చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడదండి. దీని గురించి చెప్తున్నా, ఆక్సిమోరన్. మరి ఆక్సిమోరన్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, ఒకసారి డెఫినేషన్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. డెఫినేషన్ చూడండి. అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ apparently contradictory terms appear in conjunction. A figure of speech in which apparently contradictory terms appear in conjunction. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఆక్సిమోరన్ అంటే పెద్ద విషయం కాదమ్మా, చాలా సింపుల్. మా రెండు భిన్న పదాలు, రెండు భిన్న విషయాలు పక్క పక్కనే రావడాన్ని ఆక్సిమోరన్ అంటారు. రెండు భిన్న విషయాలు పక్క పక్కనే రావాలి, ఒకే చోట రావాలి, అలాంటి వాటిని మనం చెప్తున్నాం ఆక్సిమోరన్. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకుంటే మర్చిపోలేనంత నేర్చుకోవాలమ్మా. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. ఓపెన్ సీక్రెట్. ఏంటమ్మా? ఓపెన్ సీక్రెట్. ఇక్కడ చూడు, భిన్న పదాలు. ఓపెన్ అంటే అందరికి తెలియాలి, సీక్రెట్ అంటే రహస్యం. అమ్మ ఓపెన్ అంటే అందరికి తెలియడం, సీక్రెట్ అంటే రహస్యంగా ఉంచడం. రెండు భిన్న ధృవాలు వచ్చినట్టు వచ్చాయి చూడండి, ఓపెను సీక్రెట్, ఓపెను సీక్రెట్. దీన్ని ఏమని చెప్తున్నాం? ఆక్సిమోరన్. అమ్మ రెండు భిన్నమైనటువంటి లేదా ఆపోజిట్ అయినటువంటి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు రెండు పక్క పక్కనే రావడాన్ని ఆక్సిమోరన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ ఓన్లీ చాయిస్. చూడండి ఇక్కడ ఓన్లీ చాయిస్ అన్నాం. అమ్మ ఇక్కడ చూడు, ఓన్లీ అంటే కేవలం అని అర్థం. ఓన్లీ అంటే ఏంటి? కేవలం అని అర్థం. కానీ చాయిస్ అన్నావు, చాయిస్ అంటే మళ్ళీ నీకు ఆప్షన్ ఉంది అని అర్థం. అమ్మ ఓన్లీ అంటున్నావు, చాయిస్ అంటున్నావు. సో దీన్ని అర్థం చేసుకో మరి ఒకసారి. ఓన్లీ అంట, చాయిస్ అంట, ఎలా సాధ్యం? కాబట్టి ఓన్లీ అంటే కేవలం అదొక్కటే ఉంది అని అర్థం, చాయిస్ అంటే ఏంటి మళ్ళీ ఆప్షన్ ఉంది అని అర్థం. ఇలా రెండింటిని కంబైన్ చేసి చెప్పడాన్ని ఏమని చెప్తున్నాం? ఆక్సిమోరన్ అని చెప్తాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మా సీరియస్లీ ఫన్నీ. ఇది కూడా చూడండి, సీరియస్లీ ఫన్నీ. సీరియస్లీ ఫన్నీ చూడండి ఒకసారి. సీరియస్లీ ఫన్నీ అంట. సీరియస్లీ ఫన్నీ అంటే ఏంటి? సీరియస్ అంటే చాలా సీరియస్గా ఉన్నామని అర్థం, ఫన్నీ అంటే హాస్యాస్పదం అని అర్థం. రెండింటిని తీసుకుని వచ్చి పక్కన పక్కన పెట్టినారు. దీన్ని ఆక్సిమోరన్ అంటారు. ఆక్సిమోరన్ అంటే రెండు భిన్నంగా ఉండే వాటిని పక్క పక్కనే చేర్చడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ ప్రెట్టి అగ్లీ. ప్రెట్టి అగ్లీ. అమ్మ చూడు, ప్రెట్టి అంటే అందమైన, అగ్లీ అంటే అందవిహీనం అని అర్థం. కానీ రెండింటిని పక్కన పక్కన తీసుకొచ్చాం, ప్రెట్టి అగ్లీ అంటున్నాం. ఇది ఎలా సాధ్యం సార్ అని. ఇక్కడ ప్రెట్టి అంటే చాలా అనే మీనింగ్ వస్తుంది. సో చాలా అగ్లీగా ఉన్నారు అని అర్థం. సో ప్రెట్టి అగ్లీ. సో రెండు భిన్నమైన పదాలను పక్కన పక్కన చేర్చడాన్ని ఏమని చెప్తున్నామ్మా అంటే ఆక్సిమోరన్ అంటున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అమ్మ. మనం ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్, గ్రోయింగ్ స్మాలర్. అమ్మ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటమ్మా? గ్రోయింగ్ స్మాలర్. అమ్మ గ్రోయింగ్ స్మాలర్ అంటే ఇక్కడ గ్రోయింగ్ అంటే పెరగడం, స్మాలర్ అంటే చిన్న. అసలు ఏమైనా ఉందా? గ్రోయింగ్ అంటే పెరగడం, స్మాలర్ అంటే చిన్న. రెండింటికి మధ్య కాంబినేషన్ సెట్ అవుతుందా అంటే సెట్ కావట్లా. ఇలా రెండు భిన్నమైన పదాలని పక్కన పక్కన చేర్చడాన్నే ఏమని చెప్తున్నామా? ఆక్సిమోరన్. ఇన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మా వీ హ్యావ్ లిటరరీ ఎలిమెంట్స్. లిటరరీ ఎలిమెంట్స్ అంటే సాహిత్య అంశాలు అంటారమ్మా. మరి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా అంటే లిటరేచర్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. అంటే లిటరేచర్ అంటే సాహిత్యం, సాహిత్యం అనేది 4 అంశాల కలయిక అంటున్నాడు ఇక్కడ. మరి 4 అంశాలు ఏమమ్మా? ఫస్ట్ వన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ని తెలుగులో పాత్రధారులు అంటారు. అలాగే సెకండ్ ఏముందమ్మా? సెట్టింగ్.
సెట్టింగ్ని తెలుగులో అమరిక అంటారు. అలాగే ప్లాట్, పిఎల్ఓటి ప్లాట్ ఉందమ్మా. ప్లాట్ అంటే మూల కథ అని అర్థం. అలాగే థీమ్, థీమ్ అంటే నేపథ్యం, నేపథ్యం అని అర్థం అమ్మ. మా క్యారెక్టర్ అంటే పీపుల్ ఆర్ యానిమల్స్ ఇన్ ఏ స్టోరీ, అంటే ఒక కథలో ఉన్నటువంటి పీపుల్ లేదా యానిమల్స్ అని అర్థం. ఇక సెట్టింగ్ అంటే మా టైమ్ అండ్ ప్లేస్ ఇన్ విచ్ ద స్టోరీ హ్యాపెన్స్, ఆ కథ ఏ కాలంలో ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పడానికి కోసం వాడేదే సెట్టింగ్. ఇక ప్లాట్ అంటున్నామమ్మా. ప్లాట్ అంటే మూల కథ అన్నాం కదా. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఎ స్టోరీ ఇంక్లూడింగ్ అ ప్రాబ్లమ్ ఆర్ గోల్ అండ్ ఎ సొల్యూషన్ అని వస్తుందమ్మా. అమ్మ మూల కథ అమ్మ. అసలు సీక్వెన్స్ అంటే ఈవెంట్స్, సంఘటనలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా జరిగాయి, అలాగే ప్రాబ్లం ఏముంది, ఆ ప్రాబ్లం యొక్క గోల్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ చూడడం ప్లాట్ కిందికి వస్తాయి. అలాగే థీమ్, థీమ్ అంటే నేపథ్యం అనుకున్నాం. బిగ్ ఐడియా ఆఫ్ ఎ స్టోరీ అమ్మ. హిడెన్ మెసేజ్ అంటే ఆ కథ ద్వారా నువ్వు చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ ఏంటో చెప్పేది థీమ్ అనమాట. దీస్ ఎలిమెంట్స్ గివ్ యూ అండ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్టోరీ. వీటితో మనం కథను బాగా అర్థం చేసుకోవచ్చు అని అర్థం. ఇది 9th క్లాస్లో ఇచ్చాడమ్మా. ఇక 9th క్లాస్లోనే మనకు సెటైర్ అని ఇచ్చాడు. సెటైర్ అంటే వ్యంగ్యం అని అర్థం. సెటైర్ అంటే ఏంటమ్మా? వ్యంగ్యం. అ లిటరీ టోన్ యూజ్డ్ టు రిడిక్యూల్ ఆర్ మేక్ ఫన్ ఆఫ్ హ్యూమన్ వాయిస్ ఆర్ వీక్నెస్. అమ్మా, ఆ లిటరీ టోన్ యూజ్డ్ టు రిడిక్యూల్, రిడిక్యూల్ అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, అపహాస్యం చేయడం అని అర్థం. ఆర్ మేక్ ఫన్, ఫన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫన్ అంటే ఏంటమ్మా? ఆట పట్టించడం. మేక్ ఫన్ ఆఫ్ హ్యూమన్ వాయిస్, హ్యూమన్ వాయిస్ అంటే మనుషుల వాయిస్ని ఆట పట్టించడం. ఓకే. ఆర్ వీక్నెస్ లేదా మనుషుల వీక్నెస్, బలహీనతలను కూడా వ్యంగ్యంగా మాట్లాడడాన్ని సెటైర్ అంటాం. అమ్మ సెటైర్ అంటే జోక్ వేయడం అని అర్థం. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని సెటైర్ వేయడాన్ని ఏమని చెప్తున్నాం? జోక్ అని చెప్తాం. మరి దీన్ని ఎలా చెప్పొచ్చుమా అంటే దీన్ని చిత్రాల ద్వారా కూడా చూపించవచ్చు. మనం సోషల్ మీడియాని తీసుకుంటే సోషల్ మీడియా ఆధారంగా ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో మనము ఈ చిత్రం ద్వారా వ్యంగ్యంగా చూపించవచ్చు. చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాడు ఫోన్ చూసుకుంటూ ట్విట్టర్ చూస్తున్నాడు, ఇది సెటైర్. ఇక తర్వాత నరేటివ్ అన్నాం. నరేటివ్ అంటే కథనం అమ్మ, కథనం. మరి నరేటివ్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా అంటే ఆ స్టోరీ యాక్చువల్ ఆర్ ఫిక్షనల్, ఎక్స్ప్రెస్డ్ ఓరల్లీ ఆర్ ఇన్ రైటింగ్ అని ఇచ్చాడమ్మా. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిందేమ్మా. నరేటివ్ కూడా, నరేటివ్ అంటే కథనం, ఆ స్టోరీ అంటే కథ, యాక్చువల్ అంటే ఒరిజినల్ అయి ఉండొచ్చు, ఆర్ ఫిక్షనల్ లేదా కల్పితమై ఉండొచ్చు, ఎక్స్ప్రెస్డ్ ఓరల్లీ, ఓరల్లీ అంటే ఏంటమ్మా? మౌఖికంగా చెప్పిండొచ్చు, ఆర్ ఇన్ రైటింగ్ లేదా రాతపూర్వకంగా చెప్పిండొచ్చు. అంటే రచనలో లేదా మౌఖికంగా వ్యక్తీకరింపబడినటువంటి స్టోరీని అది వాస్తవ కథ అయ్యుండొచ్చు లేదా కల్పిత కథ అయ్యుండొచ్చు. అలాంటి దాన్ని ఏమని చెప్తున్నాను తెలుసా? నరేటివ్ అంటాం. నరేటివ్ అంటే ఏం లేదమ్మా, తెలుగులో దాని అర్థం కథనం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అమ్మ. సో చాలా చక్కగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దేన్నైనా కథను చెప్పడాన్నే కథనం అంటారు. ఆ కథ ఒరిజినల్ అయి ఉండొచ్చు లేదా కల్పితమై ఉండొచ్చు అని అర్థం. ఒక్క మాటలు చెప్పాలంటే టెల్లింగ్ స్టోరీ అని అర్థం. ఓకేనమ్మా. మరి దీనికి ఎగ్జాంపుల్స్గా మనం కొన్ని చెక్ చేద్దాం, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏం లేదమ్మా, మనకు కొన్ని బుక్స్ ఉన్నాయి. ఫెయిరీ టేల్స్ అని ఒక బుక్ ఉంది. ఈ ఫెయిరీ టేల్స్ అనేది మొత్తం టోటల్గా నరేషనే. అలాగే ఇక్కడ పక్కన పిక్చర్లో చూసుకుంటే మనము కథ చెప్తుంది ఒక అమ్మాయి ఇంకొకరితో కథ చెప్తుంది. అలా కథ చెప్పడానికి కూడా ఏమని చెప్తున్నాను తెలుసా? నరేషన్ అని చెప్తాం. ఇది గుర్తుపెట్టుకొని సార్, నరేషన్ అంటే చెప్పడం, మా కథ చెప్పడం అని అర్థం. ఓకేనా? రైట్. మన నెక్స్ట్ వన్ ఇమేజరీ. మరి ఇమేజరీ అంటే ఊహ, ప్రతిమ లేదా బొమ్మ అనేటువంటి మీనింగ్ వస్తుందమ్మా. ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పరంగా తీసుకుంటే ఇమేజరీ అంటే ఊహ అని అర్థం. అంటే సౌండ్ విని చిత్రాన్ని ఊహించుకోవడం లేదా చిత్రాన్ని చూసి సౌండ్ను ఊహించుకోవడం అని అర్థం. దీని డెఫినేషన్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడమ్మా. మనం టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. లాంగ్వేజ్ విచ్ డిస్క్రైబ్స్ సంథింగ్ ఇన్ డీటెయిల్, లాంగ్వేజ్ విచ్ డిస్క్రైబ్స్ సంథింగ్ ఇన్ డీటెయిల్ యూజింగ్ వర్డ్స్ టు సబ్స్టిట్యూట్ ఫర్ అండ్ క్రియేట్ సెన్సారీ స్టిమ్యులేషన్ ఇన్క్లూడింగ్ విజువల్ ఇమేజరీ అండ్ సౌండ్ ఇమేజరీ అన్నాడు. అమ్మ సెన్సారీ స్టిమ్యులేషన్ అంటే జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందిస్తాయంట. ఎప్పుడు? విజువల్ ఇమేజరీకి, సౌండ్ ఇమేజరీకి అంటున్నాడు. చెప్పాను కదమ్మా, సౌండ్ విని చిత్రాన్ని ఊహించుకోవడం, చిత్రాన్ని చూసి సౌండ్ను ఊహించుకోవడం. అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పాట వినబడుతోంది మనకు రేడియోలో కానీ, టేప్ రికార్డర్లో కానీ, మొబైల్లో కానీ, మనం ఏం చేస్తున్నాం? ఒక పాట వింటున్నాం. పాట వింటున్నప్పుడు వెంటనే ఆ పాడే వ్యక్తి గుర్తొచ్చేస్తాడు మనకు.
అతని చిత్రం మన కళ్ళ ముందర కనబడుతుంటుంది. అలాగే ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక సింగర్ని చూసినప్పుడు ఆ సింగర్ యొక్క వాయిస్ కూడా మనకు గుర్తొస్తుంది. సో ఇలా ఊహించుకోవడానికి ఏమని చెప్తున్నాం, ఇమేజరీ. మరి మన టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు దీనికి, మదర్ రాకింగ్ ద క్రాడిల్. మదర్ రాకింగ్ ద క్రాడిల్ అని ఇచ్చాడు, అంటే అమ్మ ఊయల ఊపుతుంది. క్రాడిల్ అంటే ఊయల అని అర్థం. మదర్ రాకింగ్ ద క్రాడిల్ అని ఇచ్చాడమ్మా. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడమ్మా అంటే, హియర్ చైల్డ్ సెన్సెస్ విత్ ఐస్ అండ్ ఇయర్స్ అన్నాడు. ఇక్కడ పిల్లవాడు తన కళ్ళ ద్వారా, తన చెవుల ద్వారా ఇమేజరీని అంటే ఊహించుకుంటున్నాడు, ఇమేజరీని ఆస్వాదిస్తున్నాడు అనేటువంటి మీనింగ్లో వాడాడమ్మా. ఇది దేనికి సంబంధించిందమ్మా, ఇమేజరీకి సంబంధించింది. సో దీంతో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లిటరరీ ఎలిమెంట్స్ కూడా క్లోజ్ చేశాం. సో దీనితో మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని మనం ఖచ్చితంగా నేర్చుకోగలిగినామమ్మా. ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అనలైజ్ చేసి నేర్చుకోవాలి. ఓకేనా, మా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, చాలా ఈజీగా ఉంటుంది. మీరు 1-2 సార్లు వింటే రివైజ్ చేస్తే వస్తుంది. ఓకేనా, మా మ్యాక్సిమం నేర్చుకుందాం, బాగా సాధిద్దాం. ఓకేనా, మీరు ఎక్కువగా వినడానికి, ఎక్కువ అర్థం చేసుకోవడానికి, చక్కగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ లైఫ్ని మార్చేటువంటి టాపిక్. సీటెట్కి, అలాగే సీటెట్ ఉంది కదా, జనవరిలో ఉంది మనకు. బాగా వినండి, బాగా విని బాగా రాయడానికి ట్రై చేయండి. అలాగే మనకు సెంట్రల్ స్కూళ్ళలో టీచర్ పోస్టులు పడితే దానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మన టెట్కు, అంటే అది ఏదైనా కావచ్చు, ఏపీ టెట్ లేదా టీఎస్ టెట్, డిఎస్సి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కొద్దిగా వినండమ్మా. ఇంపార్టెన్స్ అనేది లెస్సా మోరా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, నేర్చుకోగలిగితే వస్తుందమ్మా. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లారిటీ వస్తుంది కదమ్మా. బాగా నేర్చుకోండి, క్లియర్గా ఉండండి. రైట్, ఆల్ ది బెస్ట్.